శౌర్య తండ్రి రామలక్ష్మికి శౌర్య గతం గురించి ఈ విధంగా చెబుతూ ఉంటాడు. గతంలో శౌర్యకు జరిగిన ప్రమాదం వల్ల శౌర్య హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వని కారణంగా డిస్క్వాలిఫై చేశారా అని చెప్పి శౌర్య తండ్రి అంటూ ఉంటే, నో నేను ఆడగలను అని చెప్పి శౌర్య హాకీ ఆడటం కోసం అని చెప్పి బెడ్ మీద నుండి లేస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి, నో శౌర్య, నువ్వు హాకీ ఆడలేవు, ఈ పరిస్థితుల్లో ఆడడం చాలా ప్రమాదకరం, నీ కాళ్ళు కూడా సహకరించవు అని చెప్పి అంటూ ఉంటారు. అలా శౌర్య తనకు ఎంత ఇష్టమైన హాకీ ఆటకు దూరం అయ్యాడని, తను చేరుకోలేని స్థానాన్ని నువ్వు చేరుకుంటే చూసి ఆనందిద్దామని శౌర్య ఆశపడ్డాడని, ఏ హాకీ వల్ల అయితే మీరిద్దరూ దగ్గరయ్యారో అదే హాకీ వల్ల మీరిద్దరూ దూరం అవ్వకూడదు అని చెప్పి అలా శౌర్య తండ్రి రామలక్ష్మిని శౌర్యను కలిపే ప్రయత్నం చేస్తూ ఉంటే, శౌర్య గతం తెలుసుకున్న రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.